మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడి వాక్యం విందాం కూసేపు. యేసు ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడి, అంటే దేవుడు బాప్టిజం పొందాడు కదా, యోర్దాను నదికి వచ్చి బాప్టిజం పొందాడు. దేవుడు ఏంటి బాప్టిజం పొందడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? మన దేవుడు ఆయన చేయకుండాది మనం చేయమనలా. ఆయన బాప్టిజం పొంది మనం బాప్టిజం పొందమన్నాడు. ఆయన బలాలను ఇచ్చి మన కాడ బలాలను పొందమన్నాడు అన్నమాట. ఆయన పద్దానికి మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన దేవుడు. అంతేగాని నేను చేయనురా భక్తురాలా, నేను కొండ మీద కూర్చుంటానా మీరు చేయండి అని అనరు అనే దేవుడు కాదు మన దేవుడు మార్గమై ఉన్నాడు. మనకు మార్గం చూపించాడనమాట. ఆయన శ్రమలు పడ్డాడు కనుక మీరు కూడా శ్రమల్లో నన్ను అంటుకట్టి ఉండమంటున్నాడు అనమాట. శ్రమల్లో మనం యేసు ప్రభుని అంటుపెట్టుకున్నాం అనుకో, మన శ్రమల్లో దేవుడే మనకు సహాయం చేస్తాడనమాట. అట్లాగే దేవుడు మనకు మాదిరికరంగా ఉన్నాడనమాట. దేవుడు మన మాదిరికరంగా ఉండి ఆయన చేసి మనల్ని చేయమన్నాడు. ఆయన యోర్దాను నదికి వచ్చి బాప్టిజం పొందాడనమాట. యోర్దాను నదికి వచ్చినప్పుడు యోహాను అన్నాడు, నేను మీ చేత బాప్టిజం పొందవలసి ఉన్నవాడిని, మీరే నా చేత బాప్టిజం పొందుతున్నారేంటి ప్రభువా అని అంటే, దేవుడి స్తోత్రం, ఇప్పటికి ఇలా కానివ్వు, యావత్తు ఇలా జరగవలసి ఉంది అన్నాడు దేవుడు. యేసయ్య అన్నాడనమాట. బాప్టిజం తీసుకుని ఒడ్డు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శరీర రూపంగా ఆకారంలో పాము రూపంలో వచ్చి యేసు భుజం మీద వాలింది మాట. వాలి అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని, ఈయనందు నేను సంతోషిస్తాను అని ఆ శబ్దం వినపడింది మాట. అలాగే పద్ధతి ఆయన మనకి మాదిరికరంగా ఉన్నాడనమాట. ఆ బాప్టిజం పొంది అక్కడి నుంచి ఆత్మపూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, ఆత్మచేత 40 దినాలు అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడి ఉండాను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములో ఆయన ఏమీ తినలేదంట. ఏమీ తినలా. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గునగా అపవాది, నీవు దేవుని కుమారుడువా అయితే రొట్టె అగునట్లు ఈ రాళ్లతో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అంటే నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలు ఎగునట్టు మీరు మారుతారు కదా, సూచక్రియలు చేస్తారు కదా, మీ రాళ్ళు రొట్టెలు అయినట్టు నువ్వు ఇక్కడ కార్యం చెయ్యి. ఆ రొట్టెలో నువ్వు రెండు తిను, మిగతా ప్రజలకు అందరికి పంచిపెట్టు, నిన్ను గొప్పవాడని పొగుడుతారు, నిన్ను దేవుడని పొగుడుతారు అని అంటుంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, రొట్టె వల్ల మాత్రం జీవించాడు కానీ అని వ్రాయబడి ఉంది అని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, దేవుడు నోటి వల్ల ప్రత్యుత్తరం ఇచ్చాడు అట, వ్రాయబడి ఉందట వానికి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించిందంట. భూలోక రాజ్యములు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, నీకిత్తాను
అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. నీవు నాకు ముక్కుమంటంతో సైతాను చూసావా ఎంత ప్లాన్ వేసిందో. ఏసై అంటే దేవుడి సన్నిధిలో నుంచి వచ్చిన వాడిని ఏసైని మొక్కమంటదన్నమాట సైతాను. మొక్కమంటే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను ముక్కు అంటుందన్నమాట. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనను. అంటే నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన్నే సేవించబలేనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. నీ దేవుడైన యెహోవానే సేవించాలని రాయబడి ఉంది, ఆయనకే మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదు అని రాయబడి ఉందని చెప్పాడు మాట. ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందకి దూకుము. ఇక్కడి నుంచి కిందకు దూకమంటుందన్నమాట. ఇక్కడి నుంచి కిందకు దూకమంటుందన్నమాట. దూకమంటే నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములెప్పుడు నైనను రాతికి తగలకుండా వారు నిన్ను అరచేతులతో ఎత్తుకొందురు. అరచేతులతో ఎత్తుకుంటారని సైతాను వాక్యం చెబుతుంది. ఏసైకి సైతాన్ చెబుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సైతాన్ వాక్యం చెబుద్ది, అన్ని చేద్ది. సైతానికి దేనికి భయపడదు. పాటలు పాడే వాళ్ళకే భయపడదు, మ్యూజిక్లో ఇచ్చే వాళ్ళకి భయపడదు. మ్యూజిక్లు అంటే సైతానే సగం మ్యూజిక్ వాగిచ్చేదంట దేవుడి దగ్గర ముందు. లూసిఫర్ దేవుడి దూతే అస్ది. అయితే దురాలోచన వచ్చి ఆ సైతాను అట్లాగ తోయబడింది. దురాలోచన వచ్చేటప్పటికి ఆ దురాలోచన ఎరిగి దేవుడు దాని సమూహాన్ని కిందకు తోసేసాడనమాట. దేవుడు మ్యూజిక్ రెక్కలు ఆడిస్తే మ్యూజిక్లో చక్కగా వినసొంపుగా ఉంటాయి అన్నమాట. అట్టా వాగెత్తుంది. పాటలు పాడుతుంటే నువ్వు పాడేదేంటి రా, నేను పాడితే అసలు లోకమే ఆలకిస్తుంది అన్నట్టుగా అంటుందన్నమాట. ఎవరికి భయపడతాం భయపడతాం. ఎవరికి భయపడుతుందంటే ఒక ప్రార్థన చేసే వాళ్ళకే భయపడుతుంది. ఆ ప్రార్థనని ఎట్లా చేయాలి? మోకాలు ఉండాలి, మోకాలు వేసి చేయాలి. మోకాలు వేసి చేస్తేనే అది భయపడుతుంది. అంతేగాని నువ్వు కూర్చుని బాసిపట్లు వేసుకుని కూర్చుని లేకపోతే అట్టగిట్టగా అపశుభాలు పడతా నువ్వు ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సైతాన్ని భయపడదు కదా, నీకు ఏ కార్యం దేవుడు జరిగించడు. నీకు తగిన నువ్వు ఎట్లా చేసావో దేవుడి కొరకు మనం శ్రమ పడాలి. మోకాలు అయితే మోకాలు మంటలు పడతాయి, పుట్టినా కానీ భరించాలి. ఎవరి కోసం? మన కోసమే, దేవుడి కొరకు కాదు. మన కోసం మోకాలు వేసి ప్రార్థన చేసామనుకో, ఆ మోకాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ మోకాలు ప్రార్థన మనకు ఉందనుకో, సైతాన్ని మన ధర్మాలకు రాదు మాట. మోకాలు అయితే అది ఒకటే నాకు రాదు అని పారిపోతాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మోకాలు వేసి ప్రార్థన చేయాలి. మనం మోకాలు వేసి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. మోకాలు ప్రార్థన దేవుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడనమాట అని వ్రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువుని శోధించవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలం ఆయన్ని విడిచిపోయిందంట సైతాను. ఆయన జోలికి రాకుండా వెళ్ళిపోతే అప్పుడు యేసు ఆత్మ బలం చేత గల్లియకు తిరిగి వెళ్ళాను. ఆత్మ బలం చేత గల్లియకు తిరిగి వెళ్ళాడంట యేసు. గల్లియకు తిరిగి వెళ్ళాడు.
ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుస్తూ వచ్చాను. అందరి చేత ఘనత పొందాడంటే యేసయ్య. ఘనత పొంది వారి సమాజ మందిరంలో బోధించుతూ వచ్చాడంట యేసయ్య. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బోధించు వచ్చాడంట. తర్వాత ఆయన తను పెరిగిన నజరేతునకు వచ్చాను. ఆయన పెరిగిన నజరేతు వరకు నజరేతుకు వచ్చాడు. మళ్ళీ యేసయ్య నజరేతు వచ్చాడు. అంతే, నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అని యేసు అంటున్నారు. దేవుడి స్తోత్రం. తన వాడిక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియబడెను. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిందంట. ఆయన గ్రంథం ఇప్పగా ఆయన అప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. వేదలకు సువార్త ప్రకటించుటకై, వేదలకు సువార్త ప్రకటించాలన్నమాట. ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నన్ను అభిషేకించను. వేదలకు సువార్త ప్రకటిస్తాకే నన్ను అభిషేకించాడు అంటున్నాడు దేవుడు యేసయ్య. దేవుడి స్తోత్రం. చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డివారికి చూపును అనుగ్రహిస్తాకి, సువార్త ప్రకటిస్తాకి, నలిగిన వారిని విడిపించుటకు వచ్చాడంట దేవుడు యేసయ్య. చెబుతున్నాడు అక్కడ. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్ట పరిసార కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని తేరి చూశాడంట. చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉన్నదని వారితో చెప్పసాగాను. మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉందని చెప్తున్నాడంట. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కాచరబడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిస్తుండగా, అంటే ఈయన ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఈయనకి? ఈయన యోసేపు కుమారుడు కాదా అంటున్నారన్నమాట. ఆయన వారిని చూసి వయసు కూడా నిన్ను నీవే స్పష్టపరచుకును అను. దేవుడి స్తోత్రం. వయసు కూడా నిన్ను నీవే స్పష్టపరచుకోనుమని సామెత చెప్పి కెపెరేహములో ఏ కార్యములు నీవు చేసితివని మేము ఇంటిము, ఆ కార్యములు నీ స్వదేశమందు చెయ్యమని మీరు నాతో నిత్యముగా చెప్పుదురనెను. అంటే ఇక్కడ ఏ కార్యములు అద్భుతాలు చేశారు కదా, ఇక్కడ చేయమంటున్నారన్నమాట. వాళ్ళు చేయమంటున్నారన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. మరియు ఆయన ఏ ప్రవర్తయు స్వదేశ మందు ఇతుడు కాడు కానీ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే స్వదేశంలో తన సొంత ఊరిలో ఆయన ఎంత బోధకుడైనా సొంత ఊరిలో ఆయన గుర్తించడం.
పొరుగుడులోనే గుర్తిస్తారు సొంత ఊర్లో. అందుకే సొంత ఊర్లో ఏ కార్యం చేయలేదంట యేసయ్య, ఏ కార్యం చేయలేదంట. కార్యం చేయలా దేవుడు, ఆయన గుర్తించలా, ఆయన దేవుడని గుర్తించలా. యోసేపు కుమారు కదా, వాళ్ళు కదా, వీళ్ళు కదా అంటున్నారన్నమాట. అట్టా అనకుండా యేసయ్యని గుర్తించి యేసయ్యలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక.